అసలు స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చూసుకోవాల్సింది అదే. మొన్నటి స్థానిక ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక ఏడాది టర్మ్ ఉంది. ఇంకా ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇవి ఈలోపుగా తెలుగుదేశం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయడం, అందులో కొన్ని కోల్పోయిన మెజారిటీ 39 చోట్ల నిలబెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఆల్రెడీ గెలిచినటువంటి వాళ్ళని కాపాడుకోవడం. ఇప్పుడు అసలు చర్చ ఉంటుంది రాబోయేటటువంటి దాంట్లో. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే అక్కడ పంచాయతీ మెంబర్లు, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లు, మున్సిపాలిటీలు చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఇన్ని పదవులు ఉన్నాయి. ఇప్పటి నుంచినే ప్లాన్డ్గా చేసుకుని వెళ్తే అప్పుడు తన బలం ఎంతో తెలుస్తుంది. గతంలో అయితే 2018 టైంలో జరిగినటువంటి, 18లో ఎన్నికలు జరగలేదు, జగన్ వచ్చాక జరిగినప్పుడు 20 ఆ టైంలో జరిగినప్పుడు కరోనా కారణంగా వాయిదా పడి జరిగినటువంటి సందర్భంలో 80% సర్పంచులు, 80% మండల పరిషత్తులు, ఎంపీటీసీలు, అదే సందర్భంలో జిల్లా పరిషత్తులు క్లీన్ స్వీప్, కార్పొరేషన్స్ క్లీన్ స్వీప్, మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్. మున్సిపాలిటీల్లో ఒక 7, 8, 5 మిస్ అయినాయి ఓవరాల్గా. మిగతా అన్నీ క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే టోటల్గా అన్నీ కలిపి లెక్కేసుకుంటే 20% తెలుగుదేశం గెలుచుకుంది, వైసీపీ 80% గెలుచుకుంది. ఇప్పుడు గట్టి పోటీ ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదే అతి ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్.